ఒకసారి లారా స్ప్రే చేసిన తర్వాత మన కాకర పందిరి చూసినట్టయితే ఆకు కలర్ కానీ అన కానీ షైనింగ్ కానీ ఇలా తీగ కూడా ఫ్లవరింగ్ కానీ అన చూడండి సార్, అన కూడా ఇంత కలర్ఫుల్గా అన రావడం కానీ కాయ షైనింగ్ చూసారు కదా మీరు. అలాగే పాలు ఎక్కడ కలర్ ఎక్కడ చిన్న మచ్చ కానీ ఏమీ లేదు. ఇది మొత్తం అంతా అనంతా కూడా విపరీతంగా వస్తుంది అన. ఈ చిన్న బోలు కూడా ఎలా వస్తుంది సార్, ఇదిగో బోల్ ప్రతి రబ్బకి బోలు కూడా కాయ సైజు కూడా బాగా వస్తుంది. ప్రతి ఒక్కరైతే కూడా ఈ జాషు గారు చెప్పినట్టుగా పూత టైంలో మన లారా కానీ స్ప్రే చేసుకున్నట్టయితే అనుకున్న దిగుబడులు అధిక దిగుబడులు సాధించవచ్చు. అలాగే మనం ఇంకో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ మనకి. చెట్టు పెరిగే టైంలో టేరా ఉంది. టేరా అనేటువంటిది మొక్క పెరిగే టైంలోని, అలాగే పూత టైంలో మన కంపెనీ ఫ్లోరా ఉంది. టేరా, ఫ్లోరా, లారా. మొక్క పెరిగే టైంలో టేరా వాడండి, పూత టైంలో ఫ్లోరా వాడండి, కాయ దశలో లారా వాడండి. ఈ 3 వాడి అనుకున్న దిగుబడులు 100% తీసుకున్నట్టయితే మన రైతు లాభాల నడవచ్చు.